పోలవరం ప్రాజెక్ట్ 195 టీఎంసీల నీటి నిల్వకి 45.72 మీటర్ హైట్లో నిర్మించడానికి సిద్ధం చేశారు ఆనాడు. 2019 ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అదే తరహాలో అదే స్పీడ్తో 70% పైగా నిర్మాణాన్ని పూర్తి చేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ మాటలకు తలొగ్గి కేసీఆర్ మెప్పు కోసం ఆ ప్రాజెక్టుని 41.15 మీటర్లు కుదించి పోలవరం ఆశల్ని చిరిమేశాడు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, నిర్మాణం ఎంతవరకు పూర్తి అయింది, ఎప్పుడు పూర్తి కాబోతా ఉంది, మళ్ళీ పాత హైట్కి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయా, ఇలాంటి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు అడ్స్మేల్ శ్రీనివాసరావు. వారి నుండి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. పోలవరం నేపథ్యం, ఇవాళ జరుగుతున్న పనులు, మధ్యలో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఏమండి, ఇప్పుడు యాక్చువల్గా రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనకి ఆనాటి ప్రభుత్వం విభజన చేసినప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు. హైదరాబాదు లాంటి నగరాన్ని, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్య పట్టణాన్ని, రాజధానిని మనం వదులుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి ప్రత్యేక హోదా, రైల్వే జోను, పోలవరం ప్రాజెక్టు, రాజధాని కట్టి నిర్మించేస్తావు అని చెప్పారు. దాంట్లో ప్రత్యేక హోదా ఒకటి తప్ప మిగతా అన్ని సాధ్యమైనవి. పోలవరం ప్రాజెక్టు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు కాలువలు తవ్వించాడు, మట్టి పనులు చేశాడు. ఎందుకంటే అది సులభంగా అవుద్ది, పరిహారాలతోటి వాటితో పని లేకుండా, ప్రాజెక్టు దగ్గర ఏం ముట్టుకోకుండా కాలువలు తవ్విచ్చేసి దానికి సంబంధించి మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు వెనక్కి లాగేశారు. మొబిలైజేషన్ అడ్వాన్స్లు మొదలైంది కూడా ఫస్ట్ టైం అప్పటి నుంచే వాళ్ళకి ఇచ్చేసి అందులోంచి వాళ్ళకి రావాల్సిన వాళ్ళు తీసుకుని జైలు సర్దేసుకుని అంతా అయిపోతే పోలవరం అపర భగీరథుడు, జలయజ్ఞం, ధనయజ్ఞం, వీళ్ళేమో ధనయజ్ఞం అని రేవెట్టారు. కానీ జనాలకి ఎక్కడం కష్టమైంది ఆ కాలంలో కనపడతాం వల్ల. నీకు అసలు ఆ ప్రాజెక్ట్ కాడ ఏం లేదు, కానీ ఈ కాలువలు కనపడి అందరికీ ఆలు లేదు, కొడుకు లేదు, ఈ కాలువలు కనపడి ఏదో కాలువలు కనపడితే చేస్తారు కదా, కళ్ళ ముందు కనపడతాయి. అది పెద్ద మోళీ మాయ అనమాట. సరే, గతించిన గతం అయిపోయింది. పోలవరం ప్రాజెక్టుకి వచ్చేటప్పుడు టాన్స్ట్రాయ్ అని వాళ్ళు, దాన్ని రాయపాటి సాంబశివరావు గారు, వాళ్ళు అందరు భాగస్వాములు, వాళ్ళకి సంబంధించిన సంస్థ. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన టీడీపీ ఎంపీ. ఆ విషయంలో వాళ్ళ పనులు మందగమనంలో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కూడా చిరాకు వచ్చింది. 15, 16, 17 చిల్లర 17 దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు. ఇంకా ట్రాన్స్ట్రాయ్ ఉంది. అప్పుడు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దగ్గర నుంచి మార్చి, అప్పుడు నితిన్ గడ్కరీ గారు ఉంటే ఆయనతో మాట్లాడి సవరించిన అంచనాలు, అంటే వీళ్ళందరికీ ప్యాకేజ్ ఇవ్వాలి కదా, నిరాశ్రయులకి, నిర్వాసితులు ఉంటారు కదా, పోలవరం ప్రాజెక్టు వల్ల ఇబ్బంది పడి వాళ్ళందరికీ కూడా వాళ్ళు పరిహారం చెల్లించడం పెద్ద కొండలాగా అయిపోయింది. ఆ డబ్బు భారం పెరిగిపోయింది. అదే రాజశేఖర రెడ్డికి వాళ్ళ కాలువలు తవ్వించడం మానేసి ప్రాజెక్టుకి సంబంధించిన భూములు ఆ నిర్వాసితులకు డబ్బు కట్టుంటే ఆ ప్రాజెక్టు కాస్ట్ అంత పెరగకపోయేది. 15,000 కోట్లతో ముగిసిపోయేది 1,000 కోట్లకి వెళ్ళిపోయింది. ఇప్పుడు 50,000 కోట్లకి వెళ్ళిపోయింది. దానివల్ల కేంద్ర ప్రభుత్వం కూడా గుండె చెరువైపు వాళ్ళే కట్టాలి. కేంద్ర ప్రభుత్వం హ్యాండిల్ చేసి ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఏమవుద్దంటే ఆ ప్రాజెక్టులు, ఇదే కాదు ఏదైనా సరే, వాళ్ళు బుద్ధి పుట్టినప్పుడల్లా చేస్తూ ఉంటారు. నత్తనడక సాగుతూ ఉంటుంది. ముందు కట్టిన కట్టడాల్లో మర్రి మొక్కలు మొలిచేస్తూ ఉంటాయి. అది చరిత్ర చెప్పిన సత్యం. ఈ దేశంలో మిగతా ప్రాజెక్టుల నుంచి వస్తే తెలిసిపోద్ది మనకి. ఇది అలా కాకూడదని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, కానీ 2 ఏళ్ళు వృధా చేస్తారు టాన్స్ట్రాయ్ వాళ్ళు. 2.5 ఏళ్ళు వృధా చేస్తారు. ఇక వాళ్ళకి సీరియస్గా ఎందుకంటే వాళ్ళ అప్పులు గోల, వాళ్ళకేమో అధునాతనమైన యంత్ర పరికరాలు లేవు వాళ్ళకి. అప్పుడు ఈ వీళ్ళని పిలిచారు, నవయుగ వాళ్ళని పిలిచి సవరించిన అంచనాలను ఒప్పించి నితిన్ గడ్కరీ గారి చేత వాళ్ళు మొదలుపెట్టిన తర్వాత యుద్ధ ప్రాతిపదిక మనం చేశారు. వరల్డ్ రికార్డు కూడా సృష్టించారు. బ్యాడ్ లక్ ఏంటంటే పోలవరం మీద కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వమే అజమాయిషీ ఉంటుంది, కేవలం వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారంతే. ఇప్పటికీ వాళ్ళకి కూడా దాన్ని కట్టించేది కేంద్రమే, నిధులు విడుదల చేసేది కేంద్రమే, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది చంద్రబాబు నాయుడు గారు లేదా రాష్ట్ర ప్రభుత్వం. పర్యవేక్షణ అప్పుడైనా ఇప్పుడైనా. కానీ మధ్యలో జగన్మోహన్ రెడ్డి అతను రాగానే వాళ్ళు మార్చేశాడు, రివర్స్ టెండరింగ్ అంట. అసలు అతనికి సంబంధం కేంద్రం ఒప్పుకోకూడదు, మరి ఎందుకు ఒప్పుకున్నారో తెలియదు. సరే, ఆ వాళ్ళ మీద ఉన్న మోజు వల్ల ఒప్పుకుంటూ ఉండొచ్చు. మేము చేస్తానంటే ఎలా ఒప్పుకున్నారో, మేము మారుస్తామంటే అలా ఒప్పుకొని ఉండొచ్చు. మనం దాన్ని తప్పట్లే వాళ్ళని. హైట్ తగ్గించడా కూడా ఒప్పుకున్నారు. హైట్ తగ్గించడం ఎందుకు ఒప్పుకోరు? బంగారంలాగా నా అవతల పరిహారం తగ్గిపోద్ది కదా. పరిహారం తగ్గిపోద్ది కేసీఆర్కి. అప్పుడు ఈ పోలవరం వాతావరణం ఫస్ట్లో 2.5 ఏళ్ళు లేట్ అయిపోయేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయారంటే 16లోనే ఈ ట్రాన్స్ట్రాయల్ పరిస్థితి అని గమనించాడు. ఆయన ముందు చూపుగా ఏం చేయాడంటే 16లోనే పట్టిసీమ ప్రాజెక్టు ఎత్తుకున్నాడు. 1 ఇయర్లో పూర్తి చేయాలని 15లో మొదలెట్టి 16 ఎండింగ్ కల్లా వచ్చింది. అది దానివల్ల 1,500 కోట్లు అయింది దానికి.
బొండవిల్లి అరుణ్ కుమార్ మొదలుపెట్టి ప్రతి ఒక్కడు దాని మీద ఏడ్చినాడు. పట్టిసీమ ఒట్టిసీమలు గోల పెట్టేశారు. ఇన్నాళ్ళు అయిపోయింది కదా, దాదాపు 10 ఏళ్ళు అయిపోయింది పోలవరం ప్రాజెక్టు పనులు మళ్ళీ తిరిగి మొదలై ఇప్పటికీ ఇంకా పూర్తవుతుంది. రేపు వచ్చి జూన్ నాటికి పూర్తవుతుంది. మరి ఇన్నాళ్ల పాటు నీళ్లు ఇచ్చిన ఎత్తిపోతల పథకం పట్టిసీమ లేకపోతే ఆ డెల్టా ఏమైపోయినండి? డెల్టాకి రావాల్సిన నీరు అటుపక్క రాయలసీమకి వెళ్ళినాయి కదా. ఈ బెనిఫిట్స్ అంతా ఏమైపోయింది? ఎన్ని వేల కోట్లు, దాన్ని 1500 కోట్లే ఖర్చు పెట్టారు దానికి. దాన్ని క్యాప్టివ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. నువ్వు అప్పు తెచ్చినా అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానివల్ల వేల కోట్లు, అప్పటికి జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి 5,800 కోట్లు ఆదాయం సంపాదించారు దాని మీద. మళ్ళీ 5 ఏళ్ళు ఇంకో 5 ఏళ్ళు అంటే దాదాపు 10,000 కోట్లు దాని మీద రెవెన్యూ వచ్చింది ఆ రాష్ట్రానికి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సరే, పోలవరం ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చి రివర్స్ టెండరింగ్ అన్నాడు, మెగావాల్ కప్ చెప్పాడు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేతి కప్ చెప్పేవాడికి 72% అయింది. డయాఫ్రమ్ వాల్తో సహా కాపర్ డ్యామ్ అన్నీ నిర్మించారు. దాన్ని ఎలా ఉన్నదని అలా వదిలేశారండి వాళ్ళు. ఆ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోతే అక్కడే నిలబడి ఉంటుందా? ఇలా మీకు గోడ సగం కట్టి వదిలేయండి, మీరంత పెద్ద నాణ్యంగా కట్టినా కానీ ఆ వానకి ఎండకి తడిసి మొత్తం పోద్ది దాన్ని పూర్తి చేయకపోవటం వల్ల. 5 ఏళ్ళు గడిపేసాడు. డయాఫ్రమ్ వాల్ అంటే ఎక్కడ ఉందని అడిగినోడు ఒకడో, కాపర్ డ్యామ్ అంటే ఏంటని అడిగినోడు ఒకడో, అసలు ఇది ఇంత ఎత్తెందుకని కూడా ఒకడో, రకరకాల ఇంత చంద్రబాబు వాళ్ళు కట్టేయచ్చు, ఇంత ఎత్తు కట్టడం ఎందుకు, అది అసలు పెద్ద ప్రాజెక్టే కాదు, అదొక డ్యామ్ అని కూడా ఒకడు, రకరకాల వాదనలు. అది అధునాతన ఆధునిక దేవాలయం. అక్కడ హైడల్ ప్రాజెక్ట్ కూడా ఉంటుందండి, జల విద్యుత్తు. ఇప్పుడు నేను మనం చూసి వచ్చాను, ఒక 2 నెలల క్రితం వెళ్ళినప్పుడు ఆ ప్రాజెక్ట్ మీద వాళ్ళ ఆదివారం వాళ్ళు ఏదో సమీక్ష ఉండి ఆ ప్రాజెక్ట్ మేనేజరు దానికి సంబంధించిన కేంద్ర అధికారులు ఎవరో ఉన్నారు. నేను ఎలా వచ్చానండి, నేను చూడాలనుకుంటున్నాను, దీని మీద మాట్లాడాలనుకుంటున్నాను, అసలు మీరు ఏం చేస్తున్నారో తెలుసుకుని కానీ మాట్లాడకూడదని నేను వచ్చాను, ఇక్కడికి చాలామంది అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి అంటే, సార్ రండి సార్ అని చెప్పి మొత్తం అంతా తిప్పి చూపించాడు. చూపిస్తే మన దగ్గర కూడా మాట్లాడాను వచ్చినట్టు. అవునవును మాట్లాడాను. అప్పుడు అక్కడ డయాఫ్రమ్ వాల్ ఇంచుమించుగా పూర్తయిపోతుంది. నేను వెళ్ళేటప్పటికప్పటికే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ అలా లేయర్ల కింద పోసుకుంటూ వెళ్తారన్నమాట. ఇసుక కంకర మట్టి, ఇసుక కంకర మట్టి అలా పోసుకుంటూ అలా వెళ్తారు, గొట్లాడుతుంది అన్నమాట. అంటే నీరుని అక్కడ ఆపుతుంది. అది అలా వచ్చి ఈ కింద కోసేయకుండా డయాఫ్రమ్ వాల్ ఆపుతుంది. భూగర్భంలో కంటే కాంక్రీట్ వేసుకుంటూ వెళ్తారు. నీరు వదిలిపెడతారు, స్లూయిస్ గేట్లు అయి ఉంటాయి, అక్కడి నుంచి నీరు విడిచిపెడతారు. ఇది దాని ప్రాసెస్. ఇది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యం. అది అసలు మీకు అక్కడ ఆ 2 కొండల మధ్య దానికి అటుపక్క నుంచి సొరంగంలా ఉండి అక్కడి నుంచి ఐడల్ ప్రాజెక్ట్. ఇది అద్భుతం అండి పోలవరం ప్రాజెక్టు. అది దర్శనీయ స్థలం అవుతుంది రేపటి నుంచి, టూరిస్ట్ స్పాట్ అన్నమాట. వాళ్ళు అదే ప్లానింగ్లో ఉన్నారు. రేపు 27 జూన్ కల్లా అది పూర్తి అయిపోద్ది. అక్కడికి సందర్శనకు వచ్చే వాళ్ళ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు. అక్కడ భోజనాలు గింజాలు ఏర్పాట్లు ఉంటాయి. టూరిస్టులు వచ్చేస్తారు కదా, వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు మామూలు ప్రస్తుతానికి అక్కడ ఏమి ఉండవు. అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే వాళ్ళు ఎవరో మాట్లాడాల, బయటికి ఓవర్ పబ్లిసిటీ చేయలేదు. చాలా నాణ్యంగా కడుతున్నారు వాళ్ళు, అన్ని వివరంగా చెప్పాడు అతను. చాలామంది దాని మీద నాణ్యత లేదు, సలచూడ కడుతున్నారు. మెగా వాళ్ళు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన తప్పును ఇప్పుడు సరి చేసుకుంటున్నారు. వాళ్ళకి కూడా మనమే ప్రేమ ఉన్నదో లేదో తెలియదు, కానీ హైడల్ ప్రాజెక్ట్ కూడా వాళ్ళకే ఇస్తున్నారు కదా, దాని మీద కొంత బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి ఎవడో ఊరికి ఎందుకు చేస్తారో. కానీ వాళ్ళ మాటల్లో నాకు వ్యక్తమైంది ఏంటంటే, వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఇటువంటి ప్రాజెక్టులో మేము భాగస్వాములు అయినందుకు మాకు చరిత్రలో మిగిలిపోతే డబ్బు సమస్య కాదు, ఇక్కడ కొంత నష్టం కూడా రావచ్చు మాకు ఇది, కానీ లాభం అయితే రాదు ఖచ్చితంగానే, నష్టం వచ్చినా రాపోయినా మాకు కూడా ఇలాంటి ప్రాజెక్టులో భాగస్వామ్యం అనేది తృప్తి ఉందని వాళ్ళకి ఆ జగన్మోహన్ రెడ్డి పుణ్యాన్ని వాళ్ళకి ఆ బెనిఫిట్ లభించింది. పైగా వాళ్ళ తప్ప ఇంకో వాళ్ళకి కాంట్రాక్టర్ కనపడట్లేదు మనకి. నవయోగ వాళ్ళు తప్పించేయటం మహా పాపం జగన్కి, ఆ పాపం కొట్టేసి పోయాడు అడ్రస్ లేకుండా. ఎందుకంటే నవయోగ వాళ్ళు చాలా కమిటెడ్గా దాన్ని పూర్తి చేయాలని 70% పూర్తి చేసిన వాళ్ళకి అతను అన్యాయం చేశాడు. పైగా పోర్టులు గిట్లు కూడా లాగేసుకుని రకరకాల పెంట చేసాడు. ఆ పాపం తగిలింది అతను. చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పని ఏంటంటే, ఈ మెగా వాళ్ళని మళ్ళీ పక్కకి తప్పించేయకుండా, ఇప్పుడు జగన్ వచ్చి వాళ్ళని తప్పించే చెలగిచ్చాడు. సరే ఆడు పెట్టినోళ్ళు ఉండకూడదు ఇక్కడ అని చంద్రబాబు గారు ఏం చేయాలి? మామూలుగా అయితే చాలామంది ఏం కోరుకున్నారు, వీళ్ళు తప్పించేసి మళ్ళీ వాళ్ళకి ఆగేయాలండి. అలా చేస్తా మళ్ళీ వెనక్కి వెళ్తా రెడ్డి వచ్చి మొదలాడు అన్నట్టు అవుద్దని, ఓరు బాబు మీరే కంటిన్యూ చేయండి రా బాబు అన్నాడు. దాని మీద ఆయన విమర్శ చేస్తున్నారు చాలామంది. ఇప్పుడు కొన్నిసార్లు మనకు నచ్చినా నచ్చకపోయినా తప్పనిసరి పరిస్థితి అనివార్యంగా దాన్ని కంప్లీట్ చేయించాలి. పని పూర్తవ్వాలి, అంతిమంగా లక్ష్యం అది. అది ఎవడు చేసాడు ఏంటని కాదు. రూపాయి తింటే తినరా బాబు, ముందు పని చేయ అనవా మనమే అంటాం కదా, ముందు పని చేయి అర్జెంట్ కాలతో రూపాయి పట్టిపో అంటాం కదా.
అలా చేస్తే అది పూర్తవుతుంది. నిజంగా సవరించిన పైగా ఎత్తు 41, 51 తగ్గించేశారు. కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు లైక్ చేస్తాడు? కేసీఆర్ ఆడించినట్టు ఆడతాడు తోలు బొమ్మలాగానే, కీలు బొమ్మలాగానే. ఇతను ఇక్కడ హవా సాగించుకోవచ్చు. ఆంధ్ర మీద మంది ఎలా బాగుందో చూడండి. చంద్రబాబు ఉంటే తప్పదు అక్కడ. ఎందుకంటే అతను ఆకాశంలో ఉంటాడు, ఇతను ఇంట్లో పడుకుంటాడు. అతను 24 గంటలు పని చేస్తాడు, ఈయన ఇంట్లో పడుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు గెలిచినా ఓడినా ప్రజల్లో ఉంటాడు, ఈయన గెలిచినా ఓడినా ఇంట్లో పడుకుంటాడు. మాటలు మాత్రం మాట్లాడతాడు. నిన్న మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన లేకుండా ముగించలేదు. దానికి సరైన సెటైర్ వేసాడు ఎవరో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు. అసలు ఆయనలో ఈ కోణం ఇంత హ్యూమరస్గా ఇంత సెటైర్ ఎత్తడం. చంద్రబాబు నాయుడు గారు జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులందరూ సమావేశం పెట్టుకున్నారు అని చెప్పాడు. దానికి పేర్లు కూడా ఉదహరించాడు. కేసీఆర్ గారు, జీవన్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ మంత్రి కూడా చేశాడు. కొప్పుల ఈశ్వరరావు, తర్వాత మహేష్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరి పేర్లు చెప్పాడు. వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ పూర్వ విద్యార్థులు. ఆయన అన్న మాటకి పర్ఫెక్ట్గా. ఏమండి అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి ఒక పప్పెట్ అండి. ఎవరొకరు ఆడిస్తేనే ఆడతాడు, బ్యాటరీ తీసేస్తే సైలెంట్ అయిపోతాడు. ప్రస్తుతం ప్రజలు అతను బ్యాటరీ తీసేశారు. ఇప్పుడు భవిష్యత్తులో ఆ బొమ్మ కూడా కనపడదు. అతను జైల్లో కూర్చోవలసిందే. ఎందుకంటే నియమించినప్పుడు ప్రత్యర్థి పక్కన పెట్టు. చంద్రబాబు నాయుడు గారు మెగావాళ్ళని ఎందుకు వండిచ్చాడు? జగన్ మీద కోపంతో ఇతను తీసేయాలి కదా. ఎందుకంటే నాకు పని కావాలి. ప్రజలు ముఖ్యం, ప్రజలే ముందు, తర్వాత వ్యక్తిగత కారణం. చాలామంది విమర్శిస్తున్నారు మెగావాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పోషిస్తున్నారు, వాళ్ళు గుడి కడితే వెళ్ళాడు, ఇలాంటి మాట తప్పండి. ఎందుకు వైరం పెంచుకోవాలి ఎవరితోటన్నా? అర్థమైందా మీకు? మార్పులు చేర్పులు నెల రోజులు లేట్ అయినా ప్రాజెక్టు ఇబ్బంది పడే పరిస్థితి కదండి. నెల రోజులు పనులు అయిపోతాయి కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఎంత నెపం మోయాల్సి వస్తుంది. ఇక్కడ 55 అడుగుల పైనే నిర్మిస్తున్నారు దాన్ని. వీళ్ళ ప్రచారాలు, దుష్ప్రచారాలు, వీళ్ళ కుట్రలు ఏది అది చంద్రబాబు అక్కడ ఆయన ఏమనుకున్నాడో అది చేస్తాడు. దాని వైపు అందరినీ ఒప్పిస్తాడు, కన్విన్స్ చేస్తాడు, మెప్పిస్తాడు. తను అనుకున్న సాధిస్తాడు. అసాధ్య సాధకుడు అండి అతను. లేకపోతే 19లో ఓడిపోయిన తర్వాత ఇంకొకడు ఎవడన్నా అయితే రాజకీయాలు మానేసిపోతారు. జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాది పరిపాలనలో పార్టీని కాపాడుకున్నాడు. గద్దల నుంచి కోడి పిల్లల్ని కాపాడుకున్నాడు. పార్టీని ఆ కేడర్ ఆయన కాపాడుకున్నారు, ఆయన కేడర్ని కాపాడుకున్నారు. లోకేష్ గారు ఆయన. ఇది ఒక యాక్చువల్గా 19 నుంచి 24 వరకు మనం చీకటి రాత్రులు అంటాం కానీ, కాళరాత్రులు అంటాం కానీ, తెలుగుదేశం పార్టీ తాలూకు బలము, బలగము, బలహీనత అన్ని బయటికి స్పష్టంగా కనిపించిన సందర్భం అది. ఆ రోజులను ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఇదండి పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంటు. అలాగే అమరావతి విషయంలో కూడా నిన్న మొన్నటి దాకా దాని మీద మాట్లాడారు. ఇవాళ క్వాంటమ్ అని, యూనివర్సిటీలు అని, రోడ్లు, ఇవన్నీ కూడా. ఇప్పుడు మాట అనటం ఈజీ అండి. కాబక్కనే ఏదైనా సరే నెపమేసుడు ప్రతి దానికి విమర్శిస్తే ఏమవుద్దంటే, విమర్శ ఉండాలి, అది సహేతుకంగా ఉండాలి. ఒక్కొక్కసారి మీరు పదే పదే విమర్శిస్తే విమర్శ విలువ తగ్గిపోతుంది. మీకు సింపుల్గా ఒక మాట చెప్తాను. మీరు నేను ఉన్నాం. నేను ప్రతిరోజు మిమ్మల్ని మన 10 మంది కూర్చున్న దగ్గర రామరామ గారు అలాంటోడు ఇలాంటోడు అసలు సరిగ్గా లేడని ప్రతిరోజు ఏదో వంక, ఇవాళ చొక్కా నల్ల చొక్కా వేసుకున్నాడు ఇలాంటివి మాట్లాడుతున్నాను అనుకోండి. ఆ వినేవాళ్ళ అభిప్రాయం ఎలాగుంటుందంటే, ఎందుకండి నేను రోజు ఇలాగంటాడు, ఆయన మంచోడే కదా, నేను మిమ్మల్ని దొంగోడు అన్నాను అనుకో, ఆయన ఏం దొంగోడండి బాబు, ఆయన 10 మందికి పెడుతున్నాడు, ఇలాగ మాట్లాడతారు. అలాగే మీరు నన్ను అన్నా సరే, మీరు నన్ను విమర్శించి కొలిది నాలో మంచి గుణాలను చూస్తారు, చెడుని చూడరాళ్ళు. మీరు అలాగంటారు, అతను దారుణం కదా, అతను అందరికీ చూసుకుంటాడు కదా, అతను మంచోడే కదా, ఆ కోణం చూస్తారు. అదే మీరు నన్ను ఓడేస్తున్నారు అనుకో, నాలో బొక్కలు ఎదుగుతారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు లోకేష్ గారిని దారుణంగా విమర్శిస్తుంటే వాళ్ళలో మంచిని వెతుక్కుంటారు. ఆ లాజిక్ తెలియట్లా వాళ్ళకి. విమర్శ కూడా సైవం. ఇప్పుడు ఒకసారి చచ్చాడు అనుకోండి, ఏడుస్తారు మీరు. ఆ రోజు సత్రాన్ని అనుకోండి, ఎక్కడ ఎడుతారు మీరు? రోజు చచ్చివాడికి ఎవడు ఎడుతాడు అంటారు. రోజు ఏడ్చి వాడిని ఎవడు ఓదారుతారు. అలాగే రోజు విమర్శించి వాడిని కూడా ఎవడు పట్టించుకోడు. ఆ విమర్శ తాలూకు విలువ తగ్గిపోద్ది. అది గమనించుకుని ఆ విమర్శ చేసేవాళ్ళు చాలా విలువైన వ్యక్తులు, తెలివైన వ్యక్తులు, మంచి జ్ఞాన సంపద ఉన్న వాళ్ళే. ఆ జ్ఞాన సంపదను సహేతుకమైన సద్విమర్శ వైపు వెళితే ప్రజలకు ఉపయోగపడుతుంది, ఇప్పుడున్న పార్టీలకి మేలు జరుగుద్ది, వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుంది. నాడు నేడు పోలవరం కార్యసాధకుడు చంద్రబాబు నాయుడు గారు అంటూ చెబుతూ పోలవరం గురించి మనకి అనేక విషయాలు తెలియజేసిన అడిసిమిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.